వచ్చేసి నవధాన్యాలండి. ఈ నవధాన్యాలు ఎందుకు అంటే మనకి ఇప్పుడు ధనుర్మాసం కిట్ లో మీకు అనేది నవధాన్యాలు కూడా వస్తాయి అన్నమాట. నవధాన్య దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది. ధనుర్మాసంలో ముఖ్యంగా శనివారాల్లో చాలా మనకున్న దోషాలకి అన్నింటికి కూడా చక్కటి పరిహారం ఈ నవధాన్య దీపం అనమాట. అయితే ఈ నవధాన్యాలు తీసుకొచ్చాను. ఇందులో మనకి నవధాన్యం అంటేనే మనకి కొంచెం పాడవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని నేను అందులోకి కొంచెం కర్పూరం, నార్మల్ కర్పూరం ఉంటుంది కదా, కర్పూరాన్ని అనేది ఇలా పౌడర్ చేసేసి అందులో మిక్స్ చేస్తాను. ఇలా నేను పౌడర్ అనేది చేస్తానండి. ఈ పౌడర్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో అనేది మిక్స్ చేసేస్తాను. అలా మనకి మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఇది పురుగు పట్టకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను వేసాను కదా, ఇవి 60 గ్రామ్స్ అనేవి ఉన్నాయన్నమాట. 60 గ్రామ్స్ నేను మామూలుగా అయితే 50 గ్రామ్స్ నా కౌంట్, కానీ ఒక 10 గ్రామ్స్ ఎక్స్ట్రా అనేది వేస్తూ ఉంటాను. 10 కావాలంటే స్క్రీన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ధనుర్మాసం పూజకి